గాజాని ఇక ఉభయ కుశలోపరి కార్యక్రమం. అమెరికా అలాగే కొన్ని యూరప్ దేశాలు అన్నీ కలిసి, అరబ్ దేశాలు అన్నీ కలిపి దాంట్లో ఒక విచిత్రమైనటువంటి ఫార్ములా తెచ్చినాయి. అంటే వీళ్ళది కాని దేశం మీదన వీళ్ళ పెత్తనం చేయబోతున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అమెరికా ఒక తాజా తీర్మానం తీసుకొచ్చింది. ఇది ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ అని పెడతారట. దాంట్లో వివిధ దేశాలకు సంబంధించిన సైన్యం ఉంటుందట. బ్రిటన్ సైన్యం, పాకిస్తాన్ సైన్యం, వీళ్ళందరూ కూడా ఉంటారంట. వీళ్ళందరూ నడిపించేది అమెరికన్ సైన్యం అనమాట. ఇదేం చేస్తుందంటే గాజాలో ఇజ్రాయెల్, ఈజిప్టులకి వీళ్ళు ఈ గాజాలో ఉన్న పౌరులు అటు వెళ్లకుండా చూస్తుంది. అంటే అక్కడ తప్పులు చేయకుండా చూస్తాయి. ఒకవేళ తప్పులు చేస్తే వీళ్ళే కాల్చిపడేస్తారు. అక్కడ దాకా వెళ్ళి ఇజ్రాయెల్ వాళ్ళు ఆ తర్వాతన వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు దేశం మీదనే దాడి చేస్తారు. అట్లా కాకుండా వీళ్ళని కాల్చి అవతల పడేస్తాయి. హమాస్ లాంటి ఉగ్ర గ్రూపులకు సంబంధించిన ఆయుధాలన్నీ లాగేసుకుంటారు వీళ్ళు. అలాగే వాళ్ళకి సైనిక వస్తువులు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఫెసిలిటీస్ని కూడా ఆపేస్తారు. అలాగే మానవతా సహాయం అనేటటువంటిది ఉగ్రవాదులకు కాకుండా నేరుగా పబ్లిక్కే ఇస్తారట. కొత్త రిఫార్మ్స్ పాలస్తీనా పోలీస్ ఫోర్స్ అనేటటువంటిది ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిదానంగా శిక్షణ ఇచ్చి గాజా స్వీపాలన వాళ్ళకి నేర్పుతారట. ఎన్ఫోర్స్మెంట్ మిషన్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తాం అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇది ట్రంప్ ఈ కొత్త వ్యవస్థకి శ్రీకారం చుడతానన్నాడు. దీంట్లో అటు అరబ్ దేశాలు అంగీకరిస్తున్నాయి, ఇటు గాజాలో హమాస్ మాత్రం దానికి అంగీకరించట్లేదు. ఎందుకంటే వాళ్ళని శాంతం ఇజ్రాయెల్ చంపేస్తే వీళ్ళు వాళ్ళని బతికొండగా చంపేస్తున్నారు అన్నమాట.